ఓకే, ఇప్పుడు ఇల్లు విడిచిపెట్టిన బుద్ధుడు అంటే సిద్ధార్థుడు ఇద్దరు గురువుల్ని కలుస్తాడు. ఆ ఇద్దరు గురువులు మీకు తెలిసిందే, అలరకమ అండ్ రుద్రక. అలరకమ రుద్రక వీళ్ళిద్దరు మెడిటేషన్ చెప్తారు, ధ్యానం ధ్యానం గురించి చెప్తారు. మన సిద్ధార్థుడు వాళ్ళు చెప్పిన విధంగా ధ్యానం చేస్తాడు, మెడిటేషన్. కానీ ఆ ధ్యానం ఆయనకి నచ్చదు. ఆయనకి అంటే ఇదేం పద్ధతి రా భయ్, మోక్షం ఇది కాదని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడ నుంచి. అలాగే వెళ్తే సారనాథ్. సారనాథ్లో 5గురు బ్రాహ్మణులు తపస్సు చేస్తూ ఉంటారు. 5గురు బ్రాహ్మణ్స్ తపస్సు ఫినాన్స్ చేస్తూ ఉంటారు. అయితే 5గురు బ్రాహ్మణులు తపస్సు చేసే విధంగా ఈయన కూడా తపస్సు చేస్తాడు. తపస్సు చేసి, తపస్సు ఎలా చేస్తాం, అది తినడం తాగడం ఏమి ఉండదు కదా, కంటిన్యూస్గా చేయాలి. సంవత్సరాలు పట్టేస్తుంది తపస్సు అంటే. అలా తపస్సు చేస్తూ ఉన్నారు. మన సిద్ధార్థుడు వాళ్ళు ఏ విధంగా తపస్సు చేస్తూ ఉంటాడు. అయితే అట్లాగా 3-4 డేస్ ఏమీ తినకుండా తాగకుండా తపస్సు చేశాడు మన సిద్ధార్థుడు. మూర్చిపోయి కింద పడిపోతాడు. పడిపోతే ఇమ్మీడియట్లీ ఏం చేస్తారు, ఈ యొక్క 5గురు బ్రాహ్మణులు లేస్తారు. లేచి నిద్ర లేపుతారు. పడిపోయిన బుద్ధుడిని లేపుతారు. ఎవరైనా 3 రోజులకి ఎట్లా అయిపోతే అట్లా, సంవత్సరాలుగా ఉన్నాం ఇక్కడ నుంచి అని చెప్పి, ఇప్పుడు ఆ సిద్ధార్థుడికి ఏం చెప్తారు, ఏ విధంగా కాదు, మొత్తం తినకుండా తాగకుండా కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు వస్తుంది మోక్షం అని చెప్పి.